సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్తో రాజకీయ రగడ అంతకంతకు పెరుగుతోంది. దుబ్బాకలో ప్రోటోకాల్ వివాదంతో ఆ కాక మరింతగా పుంజుకుంది. ఒకవైపు రుణమాఫీ మంటలు ఎగిసిపడుతుండగానే మరోవైపు ప్రోటోకాల్ వివాదంతో రాజకీయ ప్రోటోకాల్ పోరు యమరంజిగా సాగుతోంది. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ కాకరేపుతోంది. ఏ అవకాశం దొరికినా వదలకుండా విరుచుకుపడుతున్నారు. అధికార ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతివిమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆగకుండా ఒకరిపై ఒకరు కాళ్లు దువ్వుకుంటున్నారు. రా చూసుకుందామన్న రేంజ్లో రెచ్చిపోతున్నారు. దుబ్బాకలో జరిగిన ప్రోటోకాల్ రగడ ఇదే సీన్ను తలపించింది. మొన్నటి వరకు రేవంత్ వర్సెస్ హరీష్ రావు సవాళ్ల రాజకీయంతో రుణమాఫీ మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని రోజుల నుంచి ఫ్లెక్సీ వార్ ముదిరింది. ఆ తర్వాత మల్లన్న సాగర్ రగడ, నిమజ్జన వివాదాలు, ఇప్పుడు ప్రోటోకాల్ గొడవ. ఎక్కడ ఏ అవకాశం దొరికినా వదలకుండా పొలిటికల్ ఫైట్కు దిగడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల మధ్య అధికార విపక్ష నేతలు ఓ కార్యక్రమం వద్ద చేరారు. ఇంకేముంది, ఆ ప్రాంగణమంతా రణరంగంగా మారింది. హోరాహోరీ నినాదాలతో దద్దరిల్లింది. ఒకరిపై ఒకరు ఒంటికాలుతో లేవడంతో ఉద్రిక్తత చెలరేగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ను పాటించకుండా కాంగ్రెస్ నాయకులు స్టేజీ ఎక్కడమేందంటూ నిలదీయడంతో ఈ రగడ రాజుకుంది. దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్ దీనికి వేదికైంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఒకరంటే ఒకరు పడిన పార్టీలు కావడంతో కార్యక్రమం కాస్త రణరంగంగా మారింది. కాంగ్రెస్ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని సభావేదిక మీదకి ఆహ్వానించడంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ప్రోటోకాల్ ఫైట్ షురూ అయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని, ఇది పార్టీ కార్యక్రమం కాదని అధికారులకు సూచించారు. సభావేదిక నుంచి కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి వెళ్లకపోతే బీఆర్ఎస్ నాయకులు వేదికపై వస్తారని అధికారులకు చెప్పడంతో దీంతో వేదికపైనే ఉన్న కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభావేదిక అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు హోరాహోరీగా నినాదాలు చేశారు. దీంతో సభా ప్రాంగణమంతా తోపులాట జరిగింది. మరోపక్క బీజేపీ నాయకులు కూడా నినాదాలు చేశారు. కళ్యాణలక్ష్మి కార్యక్రమం రసాబాసుగా మారింది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మంత్రి కొండా సురేఖ 2-3 లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేసి వెళ్లిపోయారు. నాయకుల నినాదాలు తోపులాటలతో కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఈ ప్రోటోకాల్ వివాదంపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఇలా ఒకటి కాదు, గత కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం సందర్భంగా రుణమాఫీ అంశంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. హరీష్ రావు రాజీనామా చేసి తీరాల్సిందేనని ఫ్లెక్సీ వార్ నడిచింది. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదని నానారాద్ధాంతం చేశారు. హస్తం నేతలు కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయ బోర్డును ఫ్లెక్సీని చింపేశారు. మరోవైపు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ గులాబీ నేతలు రుణమాఫీపై పోస్ట్ కార్డు ఉద్యమం, సెల్ఫీ ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టారు. ఏమాత్రం తగ్గని హస్తం నేతలు ఇళ్ల ఎదటి నేతం ప్రతాపం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సునీతా లక్ష్మారెడ్డి గృహంపై దాడికి దిగారు. ఆమె ఇంటి ముందే బాణాసంచా కాల్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నానా హంగామా చేశారు.
ఇటు సిద్దిపేట జిల్లా చేరియాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మంత్రి సురేఖను టార్గెట్ చేశారు. చెక్కులిస్తున్నారు సరే, తులం బంగారం ఏదంటూ వ్యంగ్యాస్త్రాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం రాజుకుంది. ఇలా ఏమాత్రం తగ్గేదేలే అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ యమ రంజుగా సాగుతుంటే ప్రజలు మాత్రం పార్టీల నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం రాజకీయమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారించాలని సూచిస్తున్నారు.